వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ 15,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. అవినీతి నిరోధక శాఖ రంగారెడ్డి జిల్లా డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం తాండూరు పట్టణానికి చెందిన ఓ వ్యక్తి సర్వే నంబర్ 26 ప్లాట్ నంబర్ 6లో షెడ్ నిర్మించుకున్నాడు. అయితే ఇంటి నంబర్ మంజూరీ కోసం మున్సిపల్ ఆర్ఐ బెజ్జు రమేష్ను సంప్రదించాడు. 15,000 రూపాయలు లంచం ఇస్తే మీకు ఇంటి నంబర్ కేటాయిస్తానని చెప్పాడు బెజ్జు రమేష్. అంత డబ్బు ఇచ్చుకోలేనని కొంత తగ్గించాలని సదరు ఇంటి యజమాని సీనియర్ అసిస్టెంట్ బెజ్జు రమేష్ని కోరాడు. అందుకు బెజ్జు రమేష్ సీనియర్ అసిస్టెంట్ చెప్పిన మాటలు వింటే షాక్కు గురవుతారు. నువ్వు తాండూరు వాసివి కాబట్టి నీకు తగ్గిస్తున్నాను, లేదా వేరే వాళ్ళైతే ఇంకా ఎక్కువ తీసుకునేవాడిని అని చెప్పాడు బెజ్జు రమేష్. ఏసీబీ అధికారి ఏం చెప్తున్నాడో విందాం. నా పేరు ఆనంద్, డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్. మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది ఇక్కడ తాండూరు ఏరియా నుంచి. ఏమనంటే మా కంప్లైంట్కి ఒక సర్వే నెంబర్ 26లో ఒక ప్లాట్ ఉంది. ఆ ప్లాట్లో అతను ఒక షెడ్ వేసుకున్నాడు, టిన్ షెడ్ వేసుకున్న తర్వాత ఆ టిన్ షెడ్కి ఒక హౌస్ నెంబర్ అలాట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఇక్కడ ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ రమేష్ గారు అని చెప్పి సీనియర్ అసిస్టెంట్ ఉన్నారు, ఆయనను కలిసినాడు. ఆయన కలిస్తే ఆ సీనియర్ అసిస్టెంట్ గారు అప్లికేషన్ తీసుకొని దాంట్లో ఉన్న డీటెయిల్స్ అన్ని రాసుకొని మళ్ళీ అప్లికేషన్ రిటర్న్ ఇచ్చేసి, నేను చేసేస్తలే, నీకు ప్రాబ్లం లేదు అలాట్మెంట్, కానీ 15,000 రూపాయలు అవుతుంది అని చెప్పేసి ఆయన లంచం డిమాండ్ చేయడం జరిగింది. అయితే మరి 15,000 అంటే ఎక్కువ కదా, నేను అంత ఇచ్చుకోలేనంటే లేలే నువ్వు కాబట్టి కొంచెం ఇక్కడ లోకల్ వాస్తవ్యుడు కాబట్టి 15,000, అదే కొంచెం వేరే వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ అడిగేటోండి అని చెప్పేసి ఆయనకి చెప్పడం జరిగింది. సో ఆ 15,000 రూపాయలు అతనికి ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ చేశారు. అప్రోచ్ చేస్తే మేము ఆయన ఇచ్చిన కంప్లైంట్ని నమోదు చేసుకొని కేసు రిజిస్టర్ చేసుకొని ఈరోజు ఆ 15,000 రూపాయల అతను సీనియర్ అసిస్టెంట్ రమేష్ గారు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందండి. ఇప్పుడు ఈరోజు అరెస్ట్ ఫార్మాలిటీస్ అవన్నీ ఉంటాయి. దాని తర్వాత ఇందులో ఇంకెవరన్నా ఇన్వాల్వ్మెంట్ ఉందా అన్న కోణంలో కూడా మేము దర్యాప్తు చేస్తున్నాము. ఇప్పుడు ఈ విషయంలో ఎవరైనా కానీ డిమాండ్ చేస్తే, ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా కానీ చేయాల్సిన పనిని చేయనికి డబ్బులు డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మాకు కంప్లైంట్ చేయాల్సిందిగా కోరుతున్నాను.